హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను అరుణ. ఇవాళ అండి పండగ కదండి, అమ్మవారికి ప్రసాదం కోసం శనగపప్పు పాయసం చేస్తానండి. శనగపప్పు పాయసానికి కావాల్సిన సామాన్లు చూడండి ఒకసారి. శనగపప్పు ఇలాగా ఉడికించుకోవాలండి. ఉడికించి పక్కన పెట్టేసేయాలి. చూడండి మెదిగింది కదా. శనగపప్పు, బెల్లం అండి, గీ అండి, ఇది వచ్చేసి సబ్బు బియ్యం అండి, కొబ్బరి తురుము పెట్టుకోవాలండి, ఇలాచి, కాచిన పాలండి. ఇంతే అండి కావాల్సిన సామాన్లు. కొన్ని సేమియా లాస్ట్లో వేసుకోవాలండి, నేను చూపిస్తానండి ప్రాసెస్. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలండి. కళాయిలో మనము ఈ శనగపప్పు బాయిల్ చేసాం కదండి, శనగపప్పు బాయిల్ చేసుకునింది కళాయిలో వేసేద్దామండి. శనగపప్పు కళాయిలో వేసుకోవాలండి. ఇది ముందే ఉడికించి పెట్టేసాం కదండి, తొందరగా అయిపోతుందండి పాయసము. ఇలా శనగపప్పు వేడవుతూ ఉంటుందండి. తర్వాత మనము ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. ఈ శనగపప్పులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. చూడండి, వాటర్ వేసేసి కొంచెం వాటర్ బాయిల్ వచ్చే వరకు కొంచెం పక్కన పెట్టేద్దామండి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. అమ్మవారికి శనగపప్పు పాయసం అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ ప్రతి పండగ, దసరా పండగ వచ్చిందంటే విజయదశమి లాస్ట్ పండగ రోజు ఈ పాయసం చేస్తుందండి. పాయసం చేసి అమ్మవారికి ప్రసాదం పెడుతుందండి. చూడండి, శనగపప్పు కొంచెం ఉడుకుతూ ఉంది కదండి. ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం బాయిల్ రావాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనము సబ్బు బియ్యం వేసుకున్నామండి. సేమియా, సబ్బు బియ్యం రెండు యాడ్ చేద్దాము. సేమియా కూడా తీసుకున్నామండి. ఇది కొంచెం ఉడకాలి. చూడండి, సబ్బు బియ్యం కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసానండి. చూడండి, సబ్బు బియ్యం కూడా బాగా నానాయి కదండి. తర్వాత మనం సబ్బు బియ్యం దీంట్లో యాడ్ చేసుకున్నామండి. సబ్బు బియ్యము, కొన్ని సేమియా వేద్దామండి. చూడండి, ఇవన్నీ కొంచెం పొంగు వచ్చిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాం. చూడండి, దగ్గరకు వచ్చింది కదండి, కొన్ని పాలు వేస్తామండి. ఇప్పుడు ఒక కప్పు పాలు వేసానండి. ఈ పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. సేమియా, సబ్బు బియ్యం రెండు ఉడికాయండి. ఒక 5 మినిట్స్ తర్వాత బెల్లం యాడ్ చేద్దాం. చూడండి, సబ్బు బియ్యము, సేమియా రెండు బాయిల్ అయ్యాయండి నీట్గా. తర్వాత బెల్లం వేసేద్దామండి. పాయసానికి సరిపడా బెల్లం వేసుకుంటాం. సేమియా, సబ్బు బియ్యం రెండు ఉడికిన తర్వాతే బెల్లం వేయాలండి, లేదంటే కూడా అవి రెండు ఉడకవు బెల్లంలో. ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకున్నామండి, లేదంటే కింద అడుగు అంటుతుంది. ఇలా కలబెడతా ఉండాలి. ఏ సౌండ్ తగ్గి. చూడండి, బెల్లం అంతా కరిగి దగ్గరకు వచ్చేసింది కదండి పాయసము. ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి
ఇలాగా ఒక పోపు గరిటె తీసుకోవాలండి. పోపు గరిటెలో గీ వేసుకుందామండి. గీ వేసాం కదండి. ఒక మూడు నాలుగు ఇలాచి తీసుకొని ఇలా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసి తర్వాత ఎండు ద్రాక్ష, బాదం అండి, ఒక 5 బాదము, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, గసాలండి, గసాలు, కొబ్బరి అండి. కొబ్బరి ఇలా తురిమి పెట్టేసుకోవాలి. ఇలాచి వేసేద్దామండి పాయసంలో. తర్వాత మనము ఇది వేద్దామండి, బాదం వేద్దాం. బాదం తర్వాత గోడంబి, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత గసాలు వేద్దామండి, గసగసాలు. ఈ పాయసానికి గసాలు మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి కొంచెం ఎర్రగా వేగాలి గీలో. ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేద్దామండి. తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి వేద్దాము. కొబ్బరి ముందే వేస్తే మాడిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి వేద్దామండి. చూడండి, ఈ కొబ్బరి కూడా ఒకసారి మిక్స్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేద్దామండి. తర్వాత మన పాయసంలోకి యాడ్ చేస్తాం. ఇలా పాయసంలోకి వేసాం కదండి, ఇదంతా మిక్స్ చేసేద్దాం. చూడండి, ఇవాళ మేము పండగ